దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో వాక్య భాగములోనికి వెళదాం. వాక్య భాగముగా మార్కు సువార్త 13వ అధ్యాయములో మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము నుంచి మనము కొన్ని విషయాలను, కొన్ని వాక్యములను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన వాక్య భాగముగా అంశము, ఓ విశ్వాసి జారిపోతావేమో జాగ్రత్త. విశ్వాసులైనటువంటి ఎవరైనా సరే, దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలలో ఈ లోకములో అపవాది ఎవరిని మరింగుతున్నా అని గర్జించు సింహము వలె తిరుగులాడుచున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని చాలామంది ఎలా ఆలోచిస్తారు అంటే శరీరానుసారముగా ఆలోచిస్తారు. అపవాది వస్తుంది, లేదంటే తిరుగులాడుచుంది, ప్రాణం తీస్తుందేమో, లేదంటే కుటుంబంలో గలిబిలు చేస్తుందేమో, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆత్మ విషయంలో ఎవరు కూడా ఆలోచన చేయరు. కాబట్టి దేవుడు ఏమంటున్నారు అంటే, విశ్వాసమైనటువంటి నీవు జారిపోతావేమో జాగ్రత్త హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో జీవిస్తున్నాం. కరువు అనేది మన ముందు ఉంచబడినట్లుగా ఉంది. కాబట్టి ఇలాంటి దినాల్లో ఒకవేళ దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి నీవు ఏ విషయంలో జారిపోతావో నీకు తెలియదు. కనుక దేవుడు ఏమంటున్నారు అంటే, విశ్వాసమైనటువంటి నీవు జారిపోతావేమో జాగ్రత్త అని చెప్పి దేవుని వాక్యము, ఆయన మాటలు మనలను హెచ్చరిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయములో యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు తనను వెంబడించినటువంటి శిష్యులతో అంత్య దినములలో జరగబోయే విషయాలు తెలియజేసినటువంటి సందర్భం అన్నమాట. కాబట్టి ఈ అధ్యాయములో యేసు ప్రభువు 3 ప్రాముఖ్యమైన విషయములను వివరిస్తూ ఉంటున్నారు. ఈ అధ్యాయములో ప్రభువు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయములను వివరిస్తూ ఉంటున్నారు. చూడండి, 13వ అధ్యాయములో 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి అని దేవుని వాక్యము మనతో మాట్లాడుచూ ఉంటుంది. అలాగే 13వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. అలాగే 37వ వచనములో మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఏమని సెలవిస్తుందండి? ఈ అధ్యాయములో యేసు ప్రభు 3 ప్రాముఖ్యమైన విషయములను వివరిస్తున్నారు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, 1, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. 2, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. 3, మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఈ 3 నీకు అవసరమేనా? ఈ 3 నీకు అవసరమైనట్లయితే ఈ 3 విషయాలలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు ఈ రాత్రి. ఈ 13వ అధ్యాయములో ఇన్ని విషయాలు దేవుడు మనకు తెలియచేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా 12 మంది శిష్యులకు మాత్రమే కాదనమాట. 12 మంది శిష్యులకు మాత్రమే కాదు, కానీ ఎవరు క్రీస్తుని దేవునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొంది తన శిష్యులుగా మార్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తుతో ప్రయాణము చేస్తున్నారో వారందరితో చెప్పబడినటువంటి విషయాలు. హల్లెలూయా. కాబట్టి మార్కు సువార్త 13వ అధ్యాయము 23లో, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను అని ఉంది. ఏమని సెలవిస్తున్నారు? ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను అని వ్రాయబడిన తరువాత ఈ విషయాలు నాకు తెలియదు అనటానికి వీల్లేదు. దేవుడు ముందే చెప్పారు కదా. ఏమని సెలవిస్తున్నారు? చెప్పాలి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను అన్నారా లేదా? చెప్పాలి.
కాబట్టి ఇప్పుడు నేను నాకు తెలీదు అనటానికి ఏమైనా అవకాశం ఉంటుందా నీకు? ఉండదు. ఈ లోకంలో ఒకవేళ ఏదైనా నువ్వు బంకొచ్చేమో, నీకు తెలిసిన విషయాన్ని కూడా నాకు తెలీదు అని నువ్వు అనవచ్చు తప్పించుకోవటానికి. కానీ దేవుని దగ్గర నీవు తప్పించుకోవటానికి అవకాశం మాత్రం లేదు అని దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు నాకు తెలీదు అనటానికి వీలు లేదని అర్థమే కదా? అర్థమేనా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలలో మొదటి విషయము ఏమని తెలియజేశారు అంటే, ఎవడనూ మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి అని తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? ఎవడనూ మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. ప్రస్తుత దినాలలో అనేకమైనటువంటి పరిచర్యలు కనిపిస్తూ ఉంటున్నాయి మనకి. ఎక్కడ చూసినా కానీ మీటింగ్స్, అవునా? ఎక్కడ చూసినా కానీ ఒకే ఊరిలో ఒకే డేట్లలో, అంటే ఒకే తారీఖుల్లో, ఒకే వారంలో, ఒకవేళ 4-5 ప్రాంతాల్లో కూడా జరగవచ్చు. ఆ రీతిగా విస్తరిస్తూ ఉంటుంది దేవుని వాక్యము. హల్లెలూయా. కాబట్టి అనేక మంది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైన పరిచర్యలు ఈ లోకములో ఈ దినాలలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా విస్తారముగా వాక్యము ప్రకటించబడుచు ఉన్నది. ఎవరిని గమనించినా ఏమని తెలియజేస్తున్నారు అని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, మేమే సత్యము ప్రకటిస్తున్నాము అని చెప్తున్నారు. ఎవరిని గమనించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్స్కి వెళ్ళినా, ఎవరు చూసినా కానీ ఏమని తెలియజేస్తున్నారు అంటే, మేమే సత్యము బోధిస్తున్నాం. కొంతమంది అయితే సంఘాలను ప్రత్యేకించి, మినిస్ట్రీలను ప్రత్యేకించి విమర్శించటాలు, లేదంటే మేము చేసిన బోధే కరెక్టు, వేరొకరిది కరెక్ట్ కాదు అన్నట్లుగా బహిరంగంగా వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి ఏది సత్యమో ఏది అసత్యమో ఎలా తెలుసుకుంటాడండి? ఏది సత్యమో ఏది అసత్యమో ఎలాగూ తెలుసుకుంటాడు? ఒక విశ్వాసి ఎలా మోసగించబడుచున్నాడు? మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రస్తుతమైనటువంటి పరిస్థితులు గమనిస్తే అనేక మంది క్రైస్తవులు క్రీస్తుని సంపూర్ణముగా తెలుసుకోవాలి. అవునా? క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎలా తెలుసుకోవాలి? సంపూర్ణముగా తెలుసుకోవాలి. అలాగే క్రీస్తుతో పరిశుద్ధముగా నడవాలి, క్రీస్తునకు మహిమకరముగా జీవించాలని ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరకు రావడం లేదు. ఇప్పుడు దాకా మీరేమనుకున్నారు? సంపూర్ణంగా జీవించాలి, మంచిగా నడవాలి, అవును అని అనుకుంటారు. కానీ అలా రావట్లేదండి దేవుని దగ్గరికి. వస్తున్నారా? చెప్పాలి, వస్తున్నారు? అట్లా అస్సలు రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాల కొరకు దేనికోసం వస్తున్నారు? చెప్పాలి. ఎక్కడైనా మీటింగ్స్ జరిగేటప్పుడు వాళ్ళు ప్రవచన, వివేచన, స్వస్థత, వరాలున్నాయి, ఉన్నది ఉన్నట్లుగా మీ ఇంట్లో జరిగేది మీ ఒంట్లో జరిగేది చెప్తారు అంటే చాలు. పలానా దైవ సేవకులు బాగా వాక్యం చెప్తారంటే అక్కడ ఎవరు ఉండరు. ఎక్కడుంటారు జనము? ఇక్కడే ఉంటారు. ఎక్కడండి? అద్భుతాల దగ్గర ఉంటారు. అవునా? యేసు ప్రభువుని కూడా అదే అడుగుతున్నారు, సూచక క్రియలు చేయండి, మహత్కార్యములు చేయండి కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి పవిత్రంగా పరిశుద్ధంగా అనుసరించాలి, నడుచుకోవాలి. మనము సంపూర్ణముగా దేవుని కొరకు మనం జీవించాలి, సంపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోవాలి, అలాగే అలా మనం నడవాలి, క్రీస్తుకు మహిమకరముగా జీవించాలి అని దేవుని దగ్గరకు ఎవరు కూడా రావట్లేదు. దేని కొరకు అంటే అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు. ఇంకా మనం అసలు మంచిగా ఒక మాట చెప్పుకోవాలంటే ఇన్స్టెంట్గా ఆశీర్వాదాలు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు అందరూ అవే కదా తెచ్చుకునేది. ఇంట్లోకండి కష్టపడకుండా ఏం చేస్తున్నారు? ఇన్స్టెంట్గా దోశ పిండి, ఇడ్లీ పిండి, ఇంకా ఆ కూరలని ఈ కూరలని, ఆ రసాలని ఈ రసం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా మనం ఇంట్లోకి తెచ్చుకునేటువంటి సరుకుల్లాగా ఇప్పుడు దేవుని దగ్గర కూడా ఏం చేస్తున్నారంటే ఇన్స్టెంట్గా ఆశీర్వాదాలు కొరకు దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. ఆది అపోస్తుల దినాలలో
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సత్యము ప్రకటించబడటానికి, సంఘము విస్తరించబడుట కొరకు, పరిశుద్ధుల అవసరతలు తీర్చబడుట కొరకు వారు ఏం చేశారు అంటే, ఆది అపోస్తులు వారికి ఉన్నటువంటి చర స్థిరాస్తులను అమ్మి అపోస్తులకు ఇచ్చారు కదా. మనకందరికీ తెలుసు ఇవన్నీ బాగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని కొరకు వారు అలాగూ చేశారు చెప్పాలి. సత్యమును ప్రకటించబడటానికి, అలాగే సంఘము విస్తరించబడుట కొరకు, పరిశుద్ధుల అవసరతలు తీర్చబడుట కొరకు వారు ఆ ఆలోచన చేసి వారికి ఉన్నటువంటి చర స్థిరాస్తులన్నిటిని కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అలా వారు అపోస్తులకు ఇస్తే ఈ దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు ఇస్తున్నారు. అవునా? దేనికోసం ఇస్తున్నారు? సత్యము బోధించటానికి కాదండి. దేనికోసం ఇస్తున్నారు? పలాను చోట పలాను వీధిలో ఎక్కడో ఒక మూలన ఒకటి ప్రకటన వస్తుంది అన్నమాట. అక్కడికి వెళ్తే ఇది జరుగుద్ది అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వారికి చెల్లించవలసింది చెల్లిస్తూ ఉంటున్నారు. దేని కొరకు ఇస్తున్నారు అంటే అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు మాత్రమే ఈరోజు ఇస్తూ ఉంటున్నారు. అనేక మంది క్రైస్తవులలో ఓపిక తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా త్వరగా జరగాలని కోరుకుంటున్నారు. అవునా? ప్రార్థన చేయట్లేదు. దేవుడు చెప్పినట్లుగా విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్తే ఇప్పుడు వీరేం చేస్తున్నారు అంటే వారికున్నటువంటి విశ్వాసము తగ్గిపోతుంది, అంటే ఓపిక తగ్గిపోతుంది. త్వరగా ఏదైనా కానీ జరగాలి అని మాత్రమే వారు ఇట్లా అడగంగానే అలా ఇచ్చేయాలి. ఒక కొట్టుకెళ్ళి 2-3 ఉంటారు, వాళ్ళకి కడుతూ ఉంటారు. కానీ ఈ మూడో వ్యక్తి వెళ్ళి ఏం చేస్తాడు? నాకు ఇవ్వండి త్వరగా అంటాడు. ఊరుకుంటారా? ఊరుకోరండి. ఏమంటారు? ఆగవయ్యా నువ్వు, నీకంటే ముందు వచ్చిన వాళ్ళు అంటారా లేదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర కూడా అలాగే మొదలు పెట్టారు. ఇలా అడగంగానే అలా జరిగిపోవాలి. అసలు నువ్వు భక్తిలో ఉన్నావా? నువ్వు సంపూర్ణంగా దేవుణ్ణి వెంబడిస్తున్నావు, ఇది అనవసరం. నేను ఇవాళ నాకు ఇది అవసరం, దేవుణ్ణి అడిగాను కాబట్టి దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు, నాకు ఎందుకు చేయలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా. ఎలాగూ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర వారు కోరుకుంటున్నారు. యాకోబు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, ఏ విషయంలోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఏ విషయంలోనైనా ఏం చేయాలి? కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు ఉండాలి. నీకు ఓర్పు ఉంటే నీకు ఏ కొదువ ఉండదు. ఓర్పు కలిగి నీవు ఇంట్లో వంట చేస్తే అన్నీ చేసుకోగలుగుతావు. ఓర్పు లేకుండా ఉంటే ఏం చేస్తావు? వంట కరెక్ట్గా చేయలేవు. ఓర్పు కలిగి ఉంటే ప్రతి పని నీవు కరెక్ట్గా చేసుకోగలుగుతావు. నీ పిల్లలను క్రమంగా అన్ని విషయాలలో, ఇక మన కుటుంబ పరంగా కానీ లేదా ఉద్యోగ పరంగా ప్రతి విషయంలో కూడా నీకు ఓర్పు ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నారు అంటే, ఏ విషయంలోనైనాను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని బైబిల్ ఇక్కడ ఈరోజు మనతో మాట్లాడుచూ ఉంటుంది. దేవుడు నడిపిస్తాడండి, పరిగెత్తించడు. అర్థమైందా మీకు? దేవుడు నడిపిస్తాడు, పరిగెత్తించడు. మన దేవుడు పరిగెత్తించే దేవుడు కాదు. అనేకులు మనం జ్ఞాపకం చేసుకుంటే నడిపించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి పరిగెత్తటానికి ప్రయత్నం చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తావు? నన్ను పరిగెత్తించయ్యని ఎవరన్నా ప్రార్థన చేస్తారా? చెప్పాలి. ఎవరైనా నన్ను పరిగెత్తించు ప్రభువా అని ప్రార్థన చేస్తారా? నన్ను నడిపించు నాయన అంటారు. చేసే ప్రార్థన ఏమో నడిపించమని చేస్తాం, కానీ మనం ఏం చేస్తున్నామండి? చెప్పాలి, పరిగెత్తటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో అది వాళ్ళకే క్వశ్చన్ అన్నమాట. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసములో నీవు స్థిరముగా ఉండాలి. విశ్వాసములు ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ప్రార్థనా జీవితం పెంచుకోవాలి. ప్రార్థనా జీవితం పెరగదు. దేవుడు సెలవిస్తున్నాడు, విశ్వాసములో స్థిరముగా ఉండండి, ప్రార్థనా జీవితాన్ని
పెంచుకోవాలి, వాక్యము సంపూర్ణముగా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయడం లేదండి అస్సలు. ఇవి కావాలి అని అసలు ఎవరు కోరుకోవట్లేదు. నేను విశ్వాసములో స్థిరంగా ఉండాలి, అలాగే నేను చేసే ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలి, అలాగే వాక్యమును నేను సంపూర్ణంగా తెలుసుకోవాలి అని ప్రయత్నము చేయనే ఇన్స్టెంట్ కాఫీ వచ్చినట్లుగా, లేదంటే ఇంకో విషయం ఏంటి, ఏటీఎంలో ఇన్స్టెంట్గా వచ్చినట్లు. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఈరోజు ఎక్కడ చేస్తున్నారు అంటే ఆత్మీయతలో కూడా వారు ఎలా ఆలోచిస్తున్నారంటే త్వరగా కార్యాలు జరగాలి. ఏటీఎంకి వెళ్ళిపోయి నొక్కి వెంటనే డబ్బులు తెచ్చుకున్నట్లుగా దేవుని దగ్గర కూడా నాకు కార్యాలు త్వరగా జరగాలి, త్వరగా నేను ఎదిగిపోవాలి అని ఆశపడుచు ఉంటున్నారు. ఇది జరిగే పనేనా? జ్ఞాపకం చేసుకోండి. మరికొందరు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘము నుండి మరి ఒక సంఘానికి మారిపోతూ స్థిరమైన సహవాసం లేకుండా ఉంటున్నారు. కొంతమంది ఎలా ఉంటున్నారు, ఒక సంఘము నుండి మరి ఒక సంఘానికి మారిపోతూ స్థిరమైన విశ్వాసము లేకుండా వారు జీవిస్తూ ఉంటున్నారు. స్థిరమైనటువంటి సహవాసము వారికి లేకుండా ఉంటున్నారు. వారు స్థిరమైన సహవాసం ఎలా ఉంటుంది? సంఘాలు మారేటప్పుడు ఉంటుందా? ఈ సంఘములో సహవాసం ఈ సంఘంలో ఉంటుంది, ఇంకో సంఘానికి వెళ్తే అక్కడ సహవాసము అక్కడే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. మరికొందరు సంఘాలని చీలుస్తూ వారు ఏం చేస్తున్నారంటే కొత్త సంఘాలని నిర్మిస్తూ ఉంటున్నారు. ఎలాగా కొత్త సంఘాన్ని నిర్మిస్తున్నారు చెప్పరేంటండి? ఎలా నిర్మిస్తున్నారు? ఎవరికి తెలీదా? ఎవరికి తెలీదా? ఇప్పుడేగా చెప్పాను. ఒక సంఘం కట్టేవారు ఎలా కడుతున్నారు? ఈ సంఘాన్ని చీల్చి వారు సంఘాన్ని కడుతున్నారు. అవునా కాదా? కరెక్టా కాదండి? వాక్యము లేని చోట, రక్షణ లేని చోట, అసలు దేవుడంటే ఎవరో తెలియనటువంటి ప్రజలు చాలామంది ఉంటారు. అక్కడ కట్టరు. ఈ సంఘం పక్కన ఇంకో సంఘం కడతారు. ఎందుకనండి? ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారు? దేవుని ఎరగనటువంటి ప్రజలు ఏమైనా వచ్చారంటే లేదు. ఎలాగున్నారంటే ఈ దినాల్లో మనం చూస్తే ఒక సంఘమును చీల్చి కొత్త సంఘాన్ని వారు నిర్మిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఎలాగూ ఉన్నారు అంటే, మనం ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే, కన్న తల్లి వేరు, పెంచిన తల్లి వేరు. అవునా? కన్న తల్లి వేరు, పెంచిన తల్లి వేరు. కన్న తల్లికి ఉన్నటువంటి ప్రేమ బిడ్డల మీద పెంచిన తల్లికి ఉంటుందా? ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పెంచిన తల్లి మాటల్లో పడిపోతున్నారు. ఇప్పుడు అలాగే ఉంది, మాటల్లో పడిపోతున్నారు. ఆ సంఘములో అలాగంట, ఆ సంఘములో అలాగంట అని చెప్పగానే ఏం చేస్తున్నారంటే, ఇక్కడ రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని నమ్మినా కానీ మరలా తిరిగి వారు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కరు మానేసి వెళ్ళారంటే చాలామంది మానేస్తారు. ఏంటయ్యా సంఘానికి చర్చికి రావట్లేదు అని ఆరా తీస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు రావట్లేదండి, వాళ్ళు మా వాళ్ళే. ఎవరు వీళ్ళు? వాళ్ళేనంట. వాళ్ళు మా వాళ్ళే కాబట్టి మేము రామండి, మా వాళ్ళు మానేశారు కదా, మేము ఎలా వస్తాం? అవునా? జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి మనం చూసినట్లయితే పరిస్థితులు ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నామో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుడు సంఘాలను చీల్చడు. దేవుడు సంఘాలను చీలుస్తాడా? సంఘాలను చీల్చడు. కానీ సంఘాలను దేవుడు ఏం చేస్తాడు అంటే ఆశీర్వదించి వాటిని విస్తరింపచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడండి? సంఘాలను ఆశీర్వదించి వాటిని విస్తరింపచేస్తూ ఉంటారు. ప్రతి ఆలోచన దేవుని ఆలోచనగానే భావిస్తూ తొందరపాటు నిర్ణయాలతో అపవాదికి అవకాశం ఇస్తున్నారు. అందుకే సులువుగా అనేక మంది ఏం చేస్తున్నారంటే మోసపోతూ ఉంటున్నారు, సులువుగా మోసపోతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు మార్గములో పయనించు, అప్పుడు నీవు పరలోకానికి చేరతావు. దేవుని మార్గంలో నీవు ప్రయాణం చేయాలి మొదట, అప్పుడే నీవు పరలోకానికి చేర్చబడతావు. కానీ బోధ ఎలా ఉంటుంది అంటే, నువ్వు మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మము తీసుకుంటే పరలోకానికి వెళతావు, బోధ అలా ఉంటుంది. అది కాదండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొదట నువ్వేం చేయాలి? ఇక్కడ మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం తీసుకుని ఇష్టానుసారముగా జీవిస్తే నువ్వు పరలోకానికి వెళతావా? వెళ్ళవు. జ్ఞాపకం చేసుకో, నీవు ఎప్పుడైతే దేవుని మార్గంలో ప్రయాణం చేస్తావో అప్పుడు నీవు దేవునికి అనుకూలముగా జీవిస్తున్నావు. కాబట్టి ఆ మార్గము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకుని వెళుతుంది. హల్లెలూయా. ఆ మార్గంలో కాకుండా ఇది ఇరుకుగా ఉంది, నేను విశాల మార్గంలోనే ప్రయాణం చేస్తాను అని నీ ఇష్టానుసారముగా ప్రయాణం చేసి, నేను కూడా పరలోకానికి వెళ్ళాలి ప్రభు, నన్ను తీసుకెళ్ళు అంటే ఆ ద్వారము నీకు మూయబడుతుంది. ఎందుకని? నీవు ఆ మార్గంలో ప్రయాణము చేయలేదు. ఆ మార్గంలో ప్రయాణం చేయాలి అంటే ఆ బస్సు ఎక్కాలి కదా, అలా చేయలేదు నీవు. కాబట్టి నీవు అనుకున్న స్థలానికి మాత్రం నీవు చేరలేవు. కనుక ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలో ప్రయాణం చేయండి, పరలోక రాజ్యానికి మీరు వెళతారు అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే ఏమని చెప్పాను? రెండవది, మిమ్మును మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మును గూర్చి మీరే ఏం చేయాలి? జాగ్రత్త పడుడి. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మువాడు గుడ్డివానిగా నమ్మాలి, అందులో ఏ సందేహము లేదు. అర్థమైందా? యేసుక్రీస్తుని చెప్పరేంటండి? నిజమైన దేవుడు అని నమ్ము ప్రతివాడు కూడా ఏం చేయాలండి? గుడ్డివానిగా నమ్మాలి, అందులో ఏ సందేహము లేదు. హల్లెలూయా. కానీ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని వెంబడించువాడు చాలా జాగ్రత్తగా వెంబడించాలి. అవునా కాదా? గుడ్డివానిగా దేవుణ్ణి వెంబడించాలి, నమ్మాలి, వెంబడించాలి, అందులో ఏ సందేహము లేదు అన్నారు కదా అని చెప్పి గుడ్డోడు వెళ్ళి గోతులో పడి, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను, ఈ గోతులో నుంచి నువ్వే లేపయ్యా అంటే ఎట్లా కుదురుద్దండి? అది కుదిరే పనేనా? కాదనమాట. జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభుని వెంబడించువాడు ఎలా వెంబడించాలి? జాగ్రత్తగా వెంబడించాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనములో మనకి ఒక మంచి విషయం తెలియచేయబడద్ది. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను చూసి ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తున్నాడంట. హల్లెలూయా. ఏముండాలండి? దేవుని వెదకే వారికి వివేకము ఉండాలంట. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుచున్నారా లేదా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నారండి? ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే గుడ్డిగా వెదకువారు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అవునా? గుడ్డిగా వెదకే వారికి, అలాంటి వారు తప్పిపోయే అవకాశము ఉందా లేదా? మిమ్మును గూర్చి మీరే ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్త పడాలి. దేవుని వెదక వారికి ఏం కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది? వివేకము కావాలి. హల్లెలూయా. దేవుని వెదకు వారికి వివేకము కావాలి. మనము అదృశ్యమైన దేవుణ్ణి కనిపించమని దేవుని వెదకుచున్నాం. అదృశ్యమైన దేవుణ్ణి కనిపించమని దేవుణ్ణి వెతుకుచున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేడు కొందరు యేసు ప్రభు బైబిల్లో మాత్రమే కాదు, మనం ఆలోచన చేస్తే మనం వింటుంటే ఎలా ఉంటున్నాయి మాటలు అని మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు బైబిల్లో మాత్రమే కాదు, అక్కడ అదుగదుగు అక్కడున్నాడు, లేదంటే ఇక్కడున్నాడు, లేదంటే ఎక్కడెక్కడో ఉన్నాడని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే అనేక రీతులుగా విశ్వాసులను మోసము చేస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? వాక్యమే దేవుడై ఉన్నాడు.
అక్కడున్నాడంటే అక్కడికి, ఇక్కడున్నాడంటే ఇక్కడికి, ఎక్కడెక్కడో ఉన్నాడంటే అక్కడికి పరిగెత్తన అవసరం లేదు. నీవు వివేకము కలిగి దేవుని వెదకినట్లయితే నీవు కనుగొంటావు. దేవుడు నీతో మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మనం జ్ఞాపకం చేసుకుంటే నిన్నగాక మొన్న మేము ఒక వాక్యాన్ని విన్నాం. ఒక చోటకి వెళ్ళి అక్కడ ఏమని చెప్తున్నారు అంటే, నేను మీ దగ్గరికి వచ్చే ముందే బాగా ప్రార్థన చేసుకున్నాను, మీ సంఘంలో అందరూ కూడా కట్ల చేత బంధించబడి ఉన్నారు అని. హల్లెలూయా. అందరూనంట. మరి విడిపించాలి కదండి, అవునా కాదా? జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఎలా ఉంటున్నాయి అంటే వాక్యం చెప్పట్లేదు అసలు. అందుకని దేవుడు ఏమంటున్నారంటే, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఊరికే ఈజీగా మిమ్మల్ని మోసం చేసేస్తారు, మీరు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి అంటే వివేకము కలిగి మీరు జీవించండి, వివేకము కలిగి దేవుణ్ణి వెదకండి, దేవుడు మీతో మాట్లాడతారు. హల్లెలూయా. ఇది ఒకరు వచ్చి నీలో అది ఉందంటే అక్కడ భయపడిపోయి, ఇంకొకరు వచ్చి మీ ఇంట్లో ఇది ఉందంటే ఇక్కడ భయపడిపోయి, నువ్వు ఎంతకాలం అలాగూ అటు ఇటు ఒరిగిపోతున్న గోడలాగా ఉంటావండి, అవునా కాదా? జ్ఞాపకం చేసుకోండి. చక్కగా దేవుని వాక్యం అయితే మనతో ఏమంటుందంటే, దేవుని వెదకు వారికి వివేకము కావాలి. మనము అదృశ్యమైన దేవుణ్ణి, కనిపించినటువంటి దేవుణ్ణి వెదుకుచున్నాము. కాబట్టి ఎవరి మాటలు విని మనం మోసపోవటానికి వీల్లేదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 22లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. అంత్య దినాలలో వచ్చేది క్రీస్తే కానీ అబద్ధం. అర్థమైందా మీకు? ఏమని సెలవిస్తుంది దేవుని వాక్యము? ఆ కాలమందు, ఏ కాలమందండి? ఈ కాలంలోనే. ఇప్పుడే దేవుడు మాట్లాడుచున్నారు. ఈ కాలంలోనే ఎవరు వస్తారంట? అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారంట. మోసపుచ్చుటకై వారు ఏం చేస్తారండి? సూచక క్రియలను మహత్కార్యములను అగపరుస్తారంట మీ ఎదుట. ఏమని? ఎలాగూ అంటే అది వారిష్టం. ఇక ఏదైనా చెప్తారు. నీలో అది ఉంది, ఇది ఉంది, నువ్వు కట్ల చేత బంధించబడ్డావు, లేదంటే అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఏదైనా వారు నిన్ను మోసం చేయాలి, నిన్ను ఒకవేళ వారి స్వాధీనం చేసుకోవాలి అంటే వారు ఏదైనా మాట్లాడవచ్చు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, అంత్య దినాలలో వచ్చేది క్రీస్తే కానీ అబద్ధము. యేసు క్రీస్తు నామములో ప్రవచిస్తారు కానీ అబద్ధం. ఎవరి నామములో? ఎవరు చేసినా కానీ ఏ నామములో? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వేరొక గ్రంథము వేరొక రూపము అక్కడ ఏమాత్రము కూడా కనుపరచరు. ఈ బైబిల్ని, ఈ క్రీస్తుని, ఈ నామమునే వాడుకుంటారు కానీ వారు ఎంత మాత్రము కూడా నమ్మదగిన వారు కానే, నిన్ను మోసం చేయటానికి మాత్రమే వస్తారు. కనుక పరిశుద్ధ గ్రంథమునే బోధిస్తారు, క్రీస్తునే ప్రకటిస్తారు కానీ అబద్ధము ప్రకటిస్తారు. ఎప్పుడండి? అది గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? ఈ కాలమందండి. ఎప్పుడు? ఈ కాలమందు. హల్లెలూయా. ఆ కాలంలో యేసయ్య ఉన్నారు కానీ ఎప్పుడంటే ఇది జరిగేది? ఈ కాలమందు. ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ, ఎక్కడ చూసినా కానీ ఇవే జరుగుతున్నాయి. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎక్కడి నుంచి వస్తారు అసలు? ఇట్లా బోధించేవారు, లేదా ఇలా మాట్లాడేవారు, ఇలాంటి కార్యాలు చేసేవారు వీరు ఎక్కడి నుండి వస్తారు అంటే 18వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. 18వ వచనములో మనం చూస్తే, అది చలికాలమందు సంభవింపకుండవలెనని
ప్రార్థించుడి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో భుజించుచున్నవాడు 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 18వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే, నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని ఉంది. అవునా? ఏమని వ్రాయబడి ఉంది? ఎక్కడి నుంచి వస్తారంట వీళ్ళు? దేవుడే సెలవిస్తున్నారు, యేసుప్రభు మాట్లాడుచున్నారు. ఇలాంటి వారు ఎక్కడ నుండి వస్తారు అంటే, నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఇస్కరియోతు యోధాలు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఆ రోజు ఇస్కరియోతు యోధ యేసుప్రభువుని రక్షకునిగా అంగీకరించి చేర్చబడ్డాడు. అలాంటి ఇస్కరియోతు యోధాలు అనేక మంది ఈ దినాలలో ఏం చేస్తారంటే, ఈ కాలమందు అంగీకరిస్తారంట. కానీ వీరెవరండి? ఎవరు వీళ్ళు? ఇస్కరియోతు యోధాలై ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తారు అంటే, క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి బయలుదేరుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు చేసిన అద్భుతాలలో, చెప్పిన బోధలలో పాలు పంచుకున్నాడు. అంతేకాదు ఆయన శ్రమలలో, శోధనలో కూడా పాలు పంచుకున్నాడు. ఇస్కరియోతు యోధా కూడా సువార్తను ప్రకటించి అనేకమైనటువంటి స్వస్థతలు చేసి, దయ్యములను వెళ్ళగొట్టి, క్రీస్తుతో కలిసి ప్రయాణం చేసి, ఆఖరికి మనం చూస్తే ఆయనతో కలిసి ఆయనతో భోజనము చేశాడు చివరికి. అవునా? ఆయనతో కలిసి ఏం చేశాడండి? చివరికి భోజనము చేసి లాస్ట్కి చివరికి ఏం చేశాడంటే, యేసుక్రీస్తుని అప్పగించేశాడు. హల్లెలూయా. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు ఆకాశంలో నుండి ఊడిపడరండి మన మధ్యలోకి. ఆకాశంలో నుంచి దిగిరారు వాళ్ళు. ఎక్కడ ఉంటారు అని మనం చూసినట్లయితే, వారు సంఘములో నుండి, ఎక్కడి నుండి అండి? సంఘములో నుండి వారు ఏం చేస్తారండి? మన మధ్యలో నుండే వస్తారు. ఇస్కరియోతు ఎక్కడి నుంచి వచ్చాడు? యేసుక్రీస్తు దగ్గర నుంచే వచ్చాడు. ఇప్పుడు కూడా ఎలాంటి అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు ఆకాశములో నుంచి ఊడిపడరు. వారు ఒక ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా వారేమి రారు. ఎక్కడి నుంచి బయలుదేరతారు అంటే, సంఘములో నుండి, మన మధ్యలో నుండి మాత్రమే వారు వస్తారు. సాధ్యమైతే వీరు ఎలాంటి వారు అంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము వారు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, బిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఇలాంటి వారు ఎక్కడో ఉండరు. నువ్వు అనాలోచనగా కూర్చోవద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు. నీ ప్రక్కనే ఉండొచ్చేమో నిన్ను మోసం చేయటానికి. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు అనాలోచనగా, అజాగ్రత్తగా ఉండవద్దు. నిన్ను గూర్చి నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త పడు. ఎప్పుడు నిన్ను ఏ రీతిగా మోసం చేస్తారో నీకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు. మూడవదిగా మనం చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిచ్చింది? మెలకువగా ఉండుడి. హల్లెలూయా. చూడండి 13:34లో మనం చూసినట్లయితే, ఒక మనుషుడు తన ఇంటిలో ఉన్న దాసులకు అధికారం ఇచ్చి, ఇంటిలో ఉన్న ప్రతివానికి వాని పని నియమించి దేశాంతరం వెళ్ళాడంట. ఏం చేశాడంటండి? ఒక మనుషుడు తన ఇంటిలో ఉన్న దాసులకు అధికారం ఇచ్చి, చూడండి, తన ఇంటిలో ఉన్నటువంటి దాసునికి, తన ఇంటిలో ఉన్నాడు అంతే దాసుడు. ఆ దాసునికంట ఈయన దేశాంతరం వెళుతూ ఏం చేశాడంట? అధికారం ఇచ్చాడంట. ఇంటిలో ఉన్న ప్రతివానికి వాని పని నియమించి ఆయన దేశాంతరము వెళ్ళాడంట. ఇక్కడ మనం చూస్తే సంఘము గురించి వ్రాయబడింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘము గురించి, దేవుడు సంఘములో దాసులకు అధికారం ఇచ్చారు. దేవుడు ఏం చేశాడండి? సంఘములో దాసులకు అధికారం ఇచ్చి సంఘములోని ప్రతివానికి వాని పని నియమించాడు. దాసునికి అధికారం ఇచ్చాడు. సంఘములో ఉన్నటువంటి దాసులకు దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. తిరిగి మరలా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాని పని వారికి దేవుడు నియమించాడు. కానీ
మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది క్రైస్తవులు దేవుని బిడ్డలుగా పిలువబడుచు వారు దేవుని పని చేయకుండా ఏం చేస్తున్నారంటే, ఈ పని నాది కాదు, ఈ పని నాది కాదు అని చెప్పి వారు తప్పించుకుని తిరుగుతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడండి? సంఘములో ఉన్నటువంటి దాసులకేమో అధికారం ఇచ్చారు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి కూడా వాని పని దేవుడు వారికి అప్పగిస్తే వానికి అప్పగించిన పని వాని చేయాలి కదా. చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ పని నాది కాదు అంటున్నారు. నాది కాదు అని ఆ పనిని తప్పించుకుని తిరుగుతూ ఉంటున్నారు. నీది కానప్పుడు దేవుడు నీకు ఎందుకు అప్పగించాడండి? ఈ తరములో ఈ కాలమందు దేవుడు నిన్ను ఎందుకు ఇలాగ కూర్చుండబెట్టాడు? సంఘములో ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన పని నీవు చేయాలని కదా. దేవుడు నీకు ఒక పని ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి ఖచ్చితంగా. తప్పించుకుని తిరగటానికి వీళ్ళే. తప్పించుకుని తిరుగుదాము, వెళ్ళిపోదాం, దాక్కుందాం అనుకున్న వాడిని దేవుడు విడిచిపెట్టల. ముక్కు గాలం వేసి వెనక్కి లాక్కొస్తాడు దేవుడు. జాగ్రత్త. ఒకవేళ ఏ రీతిగా నిన్ను శిక్షిస్తాడో, ఒకవేళ యోనాని దేవుడు బ్రతికించాడు, నిన్ను ఎలా ఉంచుతాడో మనకు తెలియదు. అవునా కాదా? దేవుని పని చేయకుండా నీవు తప్పించుకుని తిరిగితే, ఒకవేళ యోనాని దేవుడు ఆ సముద్రంలో పడవేసినా కానీ అక్కడ ఆయనను రక్షించి కాపాడి ఆయన పని జరిగించుకున్నట్లుగా నిన్ను కూడా అలాగ అవకాశం ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు, ప్రతి క్రైస్తవుడు దేవుని పని చేయాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా ఏం చేయాలి అంటే దేవుని పని చేయాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, ద్రాక్ష తోట యజమాని దగ్గర పని ఉంది. ద్రాక్ష తోట యజమాని దగ్గర పని ఉంది. పని చేసే వారికి ఇవ్వటానికి జీతము కూడా తన దగ్గర ఉందంట. హల్లెలూయా. ద్రాక్ష తోట యజమాని దగ్గర ఏముందండి? పని ఉంది. పని చేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని నీ పని దేవుడు నీకు అప్పగించాడు. ఎందుకు అంటే, ఆయన అప్పగించిన పని నీవు జాగ్రత్తగా చేసినట్లయితే తిరిగి నీకు జీతం ఇవ్వటానికి. ఉచితంగా చేయనవసరం లేదు. దేవుడిచ్చే జీతాన్ని పోగొట్టుకుంటావా? అది ఏ ఆశీర్వాదము నీకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆ యజమాని దగ్గర పని ఉంది, ఆ పని నీకు అప్పగించాడు. ఆ పని నువ్వు తప్పించుకుని తిరిగినట్లయితే, ఆ పని నువ్వు చేయనట్లయితే నువ్వేం పోగొట్టుకుంటున్నావు? దేవుని దగ్గర జీతాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒకవేళ నీవు ఆ పని చేసినట్లయితే వారికి ఇవ్వటానికి జీతము కూడా తన దగ్గరే ఉంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చేసిన జీతం ఇస్తాడు. చేయకుండా తప్పించుకుని తిరిగితే ఆ జీతము కూడా ఎక్కడుందండి? దేవుని దగ్గరే ఉంది. ఆ జీతం కూడా ఎక్కడుంది? దేవుని దగ్గరే ఉంది. కాబట్టి దేవుని పని అంటే వాక్యం బోధించటం మాత్రమే కాదు. సంఘములో చాలా పరిచర్యలు ఉంటాయి. సంఘములో చాలా పరిచర్యలు, అవి చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద కూడా ఉంది. ఆ బాధ్యత క్రైస్తవుడు అని పిలువబడుచున్నటువంటి ప్రతి ఒక్కరిది అని చెప్పి నేను మీకు ఈ రాత్రి తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డని పిలువబడుచున్న నీ మీద ఆ బాధ్యత ఉంది. దేవుడు నీకు అప్పగించారు ఆ పని నీవు చేయాలి. ఆ బాధ్యతను నీవు వహించాలి. ఇది నేను చేయలేను, లేదా ఇది నాది కాదు అని నీవు తప్పించుకోవటానికి వీల్లేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి దేవుడు మాట్లాడుచున్నాడు కదా, మెలకువగా ఉండండి. ఎలా ఉండాలండి? మెలకువగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇలా ఉండగా అనేక మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే నిర్లక్ష్యముగా జీవిస్తారు. చాలామంది ఎలా ఉంటారండి? నిర్లక్ష్యముగా జీవిస్తారు. నిర్లక్ష్యముగా జీవిస్తున్నావా? అపవాది చూస్తూ ఊరుకోడు. అపవాది ఏమన్నా నీకులాగా నిర్లక్ష్యంగా ఉంటాడా? నిద్రపోతూ ఉంటాడా? బలహీనంగా ఉంటాడా? చెప్పాలి. ఎల్లొచ్చిలే, ఏమైందిలే, ఇంకా పాటలు అవ్వలేదు, వినబడతాయి అన్నట్టుగా ఉంటాడా? ఉండడండి. టైం అంటే టైమే. అపవాదికి చాలా చురుకుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన అంటే
వాక్యంలోనో వాక్యం అయిపోయినాకో ప్రార్థనలోనో అని కాదండి. నువ్వు సంపూర్ణముగా దేవుణ్ణి వెంబడిస్తున్నావా లేదా అక్కడే తెలుస్తుంది. జ్ఞాపకం చేసుకోండి, నీకు పాటలు దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఆ జీవితం నీకు అవసరం లేదా? దేవుడు నీకు ఇచ్చింది స్వరము, ఆ చేతులు, ఇవన్నీ ఎందుకండి? దేవుణ్ణి మహిమపరచటానికి. అన్నిటికీ నువ్వు నిర్లక్ష్యముగా ఉంటావా? అన్నిటికీ నిర్లక్ష్యముగా వెళ్తావా? లేదు. స్టవ్ మీద అన్నం పెట్టి 1 గంట తర్వాత వెళ్ళి చూస్తావా? లేదు. ఏం చేస్తావు? అక్కడే ఉండి స్టవ్ పాడైపోద్దాం పొంగొస్తే, మళ్ళీ అది కడగాలి అని చెప్పి ఏం చేస్తావు? ఎదురు చూస్తూ చక్కగా దానిని మాడిపోద్దేమో సిమ్లో పెట్టుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? టైం అక్కడ కేటాయిస్తున్నావు. కానీ దేవునికి మాత్రము దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తూ ఉంటున్నావు. ఆ సమయాన్ని నువ్వు ఏమాత్రం కూడా సద్వినియోగము చేయట్లేదు, నిర్లక్ష్యముగా ఉంటున్నావు. కాబట్టి అపవాది నీవు నిర్లక్ష్యముగా ఉంటే వాడు నిర్లక్ష్యముగా ఉండడు. వాడు ఏం చేస్తాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపములలో పడవేస్తాడు. అప్పుడు నువ్వేమైపోతావు? ఏమైపోతావండి? సులువుగా చిక్కులు పెట్టి పాపములో పడిపోతున్నారు. ఇది గమనించుకోవట్లా. నేను ఎక్కడ పడిపోయాను? నువ్వు నిద్రపోతూ ఉంటే పడిపోతావు కదా. నిద్రపోతూ బైక్ తోలితే ఏమవుద్ది? భయంకరమైన యాక్సిడెంట్లు అవుతాయి, అవునా? నిద్రపోతూ చదువుతూ ఉంటే చదువు నీకు ఎక్కుద్దా? నిద్రపోతూ ప్రార్థన చేస్తే నువ్వు అడగాల్సింది అడుగుతావా? నిద్రపోతూ పని చేస్తే, కూరగాయలు కట్ చేస్తే ఏం కట్ చేస్తావు కదా? ఎంత అపాయమండి నిద్రపోతుంటే. అందుకే దేవుడు అంటున్నారు, మీరు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండకపోతే సులువుగా చిక్కులు పెట్టు పాపములలో పడిపోతావు. క్రైస్తవుడు మాటలోను ప్రవర్తనలోనూ జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అనబడిన వాడు ఎలా ఉండాలి? మాటలోను ప్రవర్తనలోను జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి వాక్యం తెలియచేయబడద్ది. 5వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు బూతులైనను పోకిరి మాటలనైనను లేకపోతే వెర్రి మాటలు అనమాట. పోకిరి మాటలు అంటే వెర్రి మాటలు. చూడండి, సరసోక్తులైనను ఏం చేయకూడదంట? ఉచ్చరింపకూడదంట. ఏం చేయకూడదండి? ఉచ్చరించకూడదు. మాటలో ప్రవర్తనలో నువ్వు ఎలా ఉండాలి? దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి నీవు జాగ్రత్తగా ఉండు. నీ మాటలో ఒకవేళ సరసాలు వస్తున్నాయా? పోకిరి మాటలు వస్తున్నాయా? వెర్రి మాటలు వస్తున్నాయా? జ్ఞాపకం చేసుకో. అలాంటి మాటలు నీవు ఉచ్చరించటానికి వీల్లేదు. ఇవి మీకు తగవు అంటున్నాడు భక్తుడు. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇవి మీకు తగవు. నువ్వు దేవుని బిడ్డవు కదా. నువ్వు చెప్పుకునేదేమో నేను దేవుని బిడ్డను అంటున్నావు, నువ్వు మాట్లాడేదేమో తగనటువంటి మాటలు. ఇవి మీకు తగవు. హల్లెలూయా. 3లో మనం చూస్తే, మీలో ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తటానికి వీల్లేదు. ఇది పరిశుద్ధులకు తగదు అంటున్నాడు. ఇది పరిశుద్ధులకు ఏమవదంట? తగదంట. తగనటువంటివే మీరు కొనసాగిస్తూ ఉంటున్నారు. అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు. గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. హల్లెలూయా. అట్టి వారితో మీరేం చేయకూడదు? నేను దేవుని బిడ్డనని నీవు గట్టిగా దృఢముగా నిశ్చయించుకున్నట్లయితే అలాంటి వారితో నీవు స్నేహము చేయొద్దు. వారితో కలిసి నీవు కూడా కూర్చుని వారు మాట్లాడే మాటకల్లా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ సమయాన్ని ఏం చేస్తున్నారు? అపవిత్రపరుచుకుంటున్నారు. జీవితాన్ని, సమయం వ్యర్థపరుచుకుంటున్నారు. ఇది పరిశుద్ధులకు తగదు. అలాగే దేవుని బిడ్డలకు ఇవి తగవు అని చెప్పి దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నారు. కనుక మీరు ఏం చేయకూడదు? ఇప్పుడు అలాంటి వారితో పాలివారై ఉండవద్దు అంటున్నారు. అలాంటి వారితో మీరు పాలివారై ఉండవద్దు. వాక్యానుసారముగా జీవిస్తున్నామా? కొందరికి మనం చూస్తే బూతులు, సరసోక్తులు అంటే చాలా ఇష్టం. బూతులు ఆడటం అంటే చాలా ఇష్టం. ఊత పదాలు మార్చుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మార్చుకోవాలి.
అవన్నీ మన నోటితో ఉచ్చరించటానికి వీల్లేదు. అదే నోటితో దేవుని పాటలు పాడుచు, అదే నోటితో దేవునికి ప్రార్థన చేస్తూ, అదే నోటితో దేవుని మహిమపరుస్తూ మరలా నువ్వు బూతులు ఎలా ఆడతావు కదా? ఏదైనా మాట ఉంటే మాటకు మాట అడగాలి, కానీ బూతులు ఆడటానికి వీల్లేదు. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే చాలామందికి సరసోక్తులు అంటే ఇష్టము, అంటే సరసమాడుకోవటం. ఇవి క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా ఇవి మానట్లేదు. చాలామంది జీవితాలలో, చాలా గృహాలలో ఈ సరసాలు అనేవి మానట్లేదు. అక్కడ ఏ ప్రోగ్రాంలోనైనా పాల్గొంటారు, మళ్ళా నేను దేవుని బిడ్డనని చెప్తారు. డ్యాన్సుల్లో ఉండొచ్చు, లేదంటే సినిమా పాటల్లో ఉండొచ్చు, లేదంటే అక్కడ సరసాలు ఆడుకునే వాటిల్లో నలుగులు వేసుకునేవి కానీ ఇంకా చాలా చాలా రకాల అలాంటి వాటన్నిటిలో కూడా వాళ్ళు ఉంటున్నారు, నువ్వు ఉంటున్నా, నీకు తేడా ఏముందండి? ఇక్కడికి వచ్చి మరలా నేను దేవుని బిడ్డని, నేను దేవుని నమ్ముకున్నాను, అవి నీకు తగవు అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు మార్చుకోనంత కాలము నీవు దేవుని బిడ్డగా జీవించలేవు. కాబట్టి దేవుడు మనతో ఏమని మాట్లాడుచున్నారంటే, వాటిని వినడానికి అనడానికి ఆసక్తి కలిగి అన్యులతో సహవాసము చేసేటువంటి జీవితాన్ని నువ్వేం చేయాలి? మానుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆసక్తి కలిగి నీవు ఒకవేళ సహవాసం చేస్తే, అలాంటి విషయాలలో ఒకవేళ నీవున్నావేమో జ్ఞాపకం చేసుకుని ఇకనైనా నీవు మానుకోవటానికి ఇష్టపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నారు కదా, వివేకము కలిగి విశ్వాసములో ఎదుగుచు మాటలోను ఎలా ఉండాలి? ప్రవర్తనలోను ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రభువు మెచ్చేవారిగా మనము జీవించాలి. హల్లెలూయా. క్రీస్తుని తెలుసుకోక ముందు కంటే కూడా క్రీస్తును తెలుసుకున్న తరువాత మరి ఎక్కువగా పాపం చేస్తున్నారంట. దేవుణ్ణి తెలుసుకోకముందు ఒక భయం ఉంటుంది, కానీ దేవుణ్ణి తెలుసుకున్నాక ఎందుకు ఆ భయం పోతుంది? నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభు శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుచున్నాను, కాబట్టి ఇంకా నాకు ఏ శిక్షా విధియు లేదు అని చెప్పి భయం పోతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, యేసు ప్రభువుని తెలుసుకోక ముందు కంటే కూడా క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఎక్కువగా వారు పాపము చేస్తున్నారు. రక్షణ బాప్తిస్మం అంటే పాపాల నుండి విడుదల పొందుకోవటము అని మరిచిపోయి, రక్షణ బాప్తిసం పొందటం అంటే పాపము చేయుటకు పరలోకము నుండి పొందినటువంటి వారి ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక లైసెన్స్ లాగా ఆలోచిస్తున్నారు. రక్షణ పొందినాక ఇంకా మనం ఏదైనా చేయొచ్చు అంటే రక్షణ వారికి ఎలా ఉంది? ఈ లోకములో వారి ఇష్టానుసారముగా జీవించటానికి ఇచ్చిన ఒక లైసెన్స్ లాగా వారు భావిస్తూ ఉంటున్నారు. చాలా జాగ్రత్త, భయం విడిచి పాపము చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, అలాగే ఏ కష్టము లేకుండా సుఖముగా జీవించాలి అని చెప్పి సంవత్సరాలు ఆలోచిస్తూ ఉంటున్నారు. ఏ కష్టము లేకుండా ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. వీటన్నిటిలో కూడా ఏ కష్టము ఉండటానికి వీలు లేదు అని చెప్పి ఆలోచిస్తారు. ఆత్మీయముగా ఎలా ఎదగాలి, అలాగే పరలోక ధనం ఎలా సంపాదించుకోవాలి. ఇంకా మనం చూస్తే ఇలాంటి ఈ దినాలలో మేము ఎలాగో పరలోక ధనాన్ని సంపాదించాలి అని దినములో కొన్ని నిమిషములైనా, ఒక దినములో నీవు కొన్ని నిమిషములైనా ఒక్కసారి నీవు ఆలోచించబోచున్నావు. ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ దినములో కొన్ని నిమిషాలైనా ఎప్పుడైనా కానీ నీ ఆత్మ విషయం గురించి నీవు ఆలోచించావా? లేచిన దగ్గర నుంచి ఎలా సంపాదించుకోవాలి, దీనితో ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఏది తెచ్చుకోవాలి కదా, ఈ లోకములో ఇల్లు ఎలా కట్టుకోవాలి, లేదంటే దీన్ని ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళకు అవి ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా ఇవి కావాలి, దేవుడు ఒకటి ఇచ్చి నాకు దీనికి ఇంకా రెట్టింపు అధిక, వీటి విషయంలోనే కానీ ఎప్పుడు కూడా అసలు ఒక్క క్షణము కూడా ఆగి ఆత్మీయతలో ఎలా ఎదగాలి, పరలోక ధనాన్ని నేను ఎలాగూ సంపాదించుకోవాలి, దేవుని కొరకు అసలు ఎలా జీవించాలి, నేను ఎలా జీవిస్తే నా దేవునికి ఇష్టముగా నేను బ్రతుకుతాను ఉంటాను, ఎలా ఉంటే దేవుడిచ్చే జీతాన్ని నేను సంపాదించుకుంటాను అన్న ఆలోచన ఒక్క క్షణము కూడా ఆగి ఆలోచించేవారు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరండి. ఒక్కరు కూడా లేరు. ఉన్నారా మీలో ఎవరైనా? ఒక్కరైనా
జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా ప్రభువా మేము మీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తూ ఉంటారంట. దేవుని నామాన్ని ఎన్నో కార్యాలు చేశారంట, దయ్యాలను వెళ్ళగొట్టారంట, ఆయన నామములో ప్రవచించారంట, ఆయన నామములో అద్భుతాలు చేశారంట అని చెప్పుకుంటారంట. అప్పుడు ఏమంటున్నారు, నేను మిమ్మల్ని ఎన్నడను కూడా ఎరుగను. హల్లెలూయా. అక్రమము చేయువార్లారా ఏమంటున్నాడు దేవుడు, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుచున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మీ నామములో అలా ఉన్నాం ఇలా ఉన్నాం అవి చేసాం ఇవి చేసామంటున్నారు. కానీ దేవుడు వారిని ఏమంటున్నారు, అక్రమము చేయువార్లారా అసలు మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి మీరు పొండి, నా యొద్ద మీకు అసలు అవకాశం లేదు, నా ఇంటిలో మీకు స్థలమే లేదు. దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ వీరికి ప్రవచన వరం ఎవరిచ్చారు? వీళ్ళు ఏమంటున్నారు, మీ నామములో మేము ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా? ఇక్కడ వీరికి ప్రవచన వరం ఎవరిచ్చారు? దయ్యములను వెళ్ళగొట్టే వరం ఎవరిచ్చారండి? అద్భుతాలు చేసేటువంటి వరము ఎవరిచ్చారు? వీరు పాపములు క్షమించి రక్షణ ఇచ్చి పరిశుద్ధాత్మ అను వరము ఇచ్చింది వీరికి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. పేరు పెట్టి సేవకు పిలిచింది ఎవరు అసలు? అవును కదా, పేరు పెట్టి సేవకు పిలిచింది ఎవరండి? యేసు ప్రభువే కదా. ఆ రక్షించిన దేవుడే ఇక్కడ మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరుగని అని ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నారండి? ఆ రక్షించిన దేవుడే, ఆ వరమునిచ్చినటువంటి దేవుడే, ఆ కృపనిచ్చినటువంటి దేవుడే ఇక్కడ ఏమని చెప్తున్నారు? మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను ఎరుగను అని ఎలా చెప్తున్నారు? వారు మొదట నీతిగానే ఉన్నారు, వారి నీతిని బట్టి దేవుడు వారికి వరాలను ఇస్తున్నారు. హల్లెలూయా. మొదట ఎలా ఉన్నారు? రక్షణ పొందినటువంటి దినాలలో చాలా కరెక్ట్గా ఉంటారు, ఒక వారమో నెలో ఏదో ఇంకా సంథింగ్. ఆ తరువాత వాళ్ళకి మొదట కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ పాపం అనేది వచ్చేస్తుంటుంది. ఇంకా ఏంటంటే నాకు ఒక గుర్తింపు వచ్చింది కదా, ఒక వయసు వచ్చినాక నాకు ఓటు హక్కు వచ్చింది అన్నట్లుగా వీళ్ళకి ఏమొచ్చిందంట, ఒక గుర్తింపు వచ్చేసింది వీళ్ళకి. కాబట్టి ఈ గుర్తింపును బట్టి ఇంక నేను దేవుని బిడ్డనే ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు మొదట నీతిగానే ఉన్నారు, కానీ తరువాత అక్రమము చేశారు. అందుకే దేవుడు వారిని ఏమంటున్నారు, మొదట క్రీస్తులో ప్రయాణం చేశారు, మొదట దేవునిలో ప్రయాణం చేశారు, కానీ తరువాత యేసు ప్రభువుని విడిచిపెట్టేశారు. కాబట్టి దేవుడు ఏమంటున్నారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి అసలు నన్ను విడిచిపెట్టేశారు కదా, మొదట నీతిగా ఉన్నారని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఇప్పుడు మీరు అక్రమము చేస్తున్నారు, కాబట్టి మీరెవరో నాకు తెలియదు. లోకాసు వార్త 21వ అధ్యాయములో మనం చూస్తే 34లో మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరేం చేయాలంట, జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయము ఒకవేళ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన మందముగా ఉన్నారేమో, నిద్రమత్తులో ఉన్నారేమో. అందుకే దేవుడు మెలకువగా ఉండుడి. ఒకవేళ మీరు అలాగ ఉన్నట్లయితే ఆ దినము మీకు ఎలా వస్తుందంట, అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరేం చేయాలి, ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. అన్ని దినాలు నావే అనుకుంటే ఎట్లా? అన్ని రోజులు మనవి కాదు. ఏ దినమున ఏమి జరుగునో ఎవరికి తెలియదు, ఏ క్షణమున ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా
ఉండాలి. హల్లెలూయా. 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము 50వ వచనములో నిర్లక్ష్యముగా ఉండేవారిని, మెలకువ లేని వారిని, క్రీస్తుతో కలిసి సమకూర్చని వారిని నరికించి వేస్తానని వాక్య భాగము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు. ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులై ఉన్నారు. ఈ లోకములో చేస్తున్న ప్రతి పనికి ఒక దినాన ఎవరికి వారే లెక్క చెప్పాలి. ఎవరికి వారే ఏం చేయాలి? లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో రక్షించబడినటువంటి నీవు ఈ లోకములో ఎలా క్రీస్తుతో ప్రయాణము చేస్తున్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా అబద్ధ బోధకులు సాతాను క్రియల నుండి తప్పించుకుని ప్రభువుకు మహిమకరముగా జీవించాలి. అంతేకాదు జారిపోకుండా జాగ్రత్తగా ప్రభువుతో ఏం చేయాలి? ప్రయాణము చేయాలి. జారిపోకుండా దేవునితో ఏం చేయాలి? ప్రయాణము. ప్రభువు మార్గమే మనకేమై ఉన్నది అంటే శరణ్యమై ఉన్నది. ప్రభువు మార్గమే మనకేమై ఉన్నదండి? శరణ్యము. అదే మనల్ని నిత్య రాజ్యానికి చేరుస్తుంది. హల్లెలూయా. అదే మనకి ఏం కలిగిస్తుందండి? నిత్య రాజ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ లోకములో దేని మీద ఆధారపడిన ఏది మనకు శాశ్వతము కానే కాదు. కాబట్టి దేవుడే నాకు శరణ్యము, ఆయనే నాకు ఆధారము అని నీవు ఆధారము చేసుకుని జీవించినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తాడు అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి ఎవడను మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. రెండవది మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. 3 మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నారు? నేనేం చెప్పిన అంశం? ఓ విశ్వాసి చూసారా, మర్చిపోయారు. అంటే అపవాదం ఉంది ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర. ఓ విశ్వాసి కరెక్ట్గా చెప్పండి అండి. జారిపోతావేమో, జాగ్రత్త. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నీవు జారిపోతావేమో, జాగ్రత్తగా నీవు ఎవడను నిన్ను మోసం చేయకుండా చూసుకో. జాగ్రత్తగా మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. నిన్ను గూర్చి నీవే జాగ్రత్త పడు, మెలకువగా ఉండు. విశ్వాసమైనటువంటి నీవు జారిపోకుండా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకో. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతోనైనా మీ వాక్యము ద్వారాగా మాట్లాడి ఉన్న దేవుడు అయ్యా. అవును తండ్రి, ఈ లోకములో నా ప్రభువా విశ్వాసులైనటువంటి నీ పిల్లలమైనటువంటి నైనా ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్తగా ఉండాలయ్యా. ఎక్కడ జారిపోతామో అని చాలా జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ అయ్యా మా జీవితాలలో నా ప్రభువా ఎవడనూ మమ్మల్ని మోసము చేయకుండా జాగ్రత్త పడమన్నావు, చూసుకోమన్నావు ప్రభువా. అయ్యా నిన్ను గూర్చి నీవే జాగ్రత్త పడమని సెలవిచ్చావు తండ్రి. అవును తండ్రి, నన్ను గూర్చి నేనే జాగ్రత్త పడాలి. ఎందుకంటే నా ప్రభువా నా ఆత్మ నశించిపోతే అయ్యా నేను నరకంలోనికి వెళతాను ప్రభువా. మీ మార్గములో ప్రయాణము చేయకపోతే మీతో కూడా ఉండే భాగ్యము లేదు. నువ్వెవడవో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి అంటున్నావు. కాబట్టి రక్షించబడినటువంటి క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి నీ పిల్లలమైనటువంటి ప్రతి ఒక్కరము కూడా నాయన ఈ లోకములో పరిశుద్ధంగా నీతిగా నాయన మేము జీవిస్తూ మీకు ఇష్టమైనటువంటి జీవితము కలిగి మేము జీవిస్తున్నాయినా మీలో ఎదిగి ఫలించే వారముగా ఉండటానికి మీ సహాయమును దయచేయండి. విత్తబడిన ప్రతి విత్తనము బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి సహాయము చేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా
హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అందించండి అయ్యా. ఎలాంటి నా ప్రభువా అనాలోచన జాగ్రత్త లేకుండా తీసివేయండి. మెలకువ కలిగి జీవించటానికి సహాయము దయచేయండి అయా. సులువుగా చిక్కులు పెట్టి పాపములలో పడకుండా జాగ్రత్త పడటానికి, మెలకువగా ఉండటానికి సహాయము చేయండి ప్రభువా. ఆ రీతిగా నాయన మీలో ఎదిగి ఫలించే ధన్యతనైన ప్రతి బిడ్డకు మీరు అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.